పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము, ప్రవక్త అయిన సమూయేలు ద్వారా వ్రాయించబడినటువంటి మొదటి గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఒక్క నిమిషం తల్లి, అందరినీ తినండి. నాకు తెలుసు జోష్న చాలా వేగంగా రెస్పాండ్ అవుద్ది, కానీ అందరూ జోష్నతో పాటు అందరూ రెస్పాండ్ అవ్వాలి. ఎక్కడ ఉంటుందండి సమూయేలు మొదటి గ్రంథం? రాజుల గ్రంథం తర్వాత ఉంటుంది కదా. మొదటి గ్రంథం 243వ పేజీ చదువు తల్లి. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బందులు గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. దేవుడి మాటలను మనందరి వినికిడిలో సంపూర్ణంగా విరిచి వడ్డించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవా, నీ కొందనాలు. కొద్ది నిమిషాలు నీ ఆత్మచేత నన్ను నింపండి అయ్యా. అయ్యా, నా నోటిని నీ నోటికి బొరగా వాడుకోండి. ఈ షాలోం ప్రార్థన మందిరానికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరే మాట్లాడండి అయ్యా. అయ్యా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నేను మాట్లాడితే ఎవరిలోనికి వెళ్ళదయ్యా. ఆత్మదేవా, నువ్వు మాట్లాడితే వారి హృదయాల మీద నువ్వు ముద్రిస్తావయ్యా. ఏవే మాట్లాడమని మీ హస్తాలకు అప్పచెప్తూ యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం పిల్లరా. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటి అని అంటే అదుల్లాము. చెప్పండి అందరూ ఒకసారి చెప్పండి. అంటే ఏంటి? గుహ పేరు. వెరీ గుడ్. అదుల్లాం అని అంటే సునీల్ బ్రదర్ గారు చెప్పినట్లు అదుల్లాము అనగా అర్థం ఏంటి అని అంటే యెహోవాయే ఆశ్రయదుర్గము. చెప్పండి ఒకసారి, నాతో పాటు చెప్పండి ఒకసారి. యెహోవాయే చాలా మంచి పేరు కదా. యెహోవాయే మనకి ఎంతమందికి ఇక్కడ యెహోవా అదుల్లాముగా ఉన్నాడు? యెహోవా అదుల్లాముగా ఉన్నాడు. నాకున్నాడు అన్న వాళ్ళు ఒకసారి 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనం చదువుకున్న వాక్యాన్ని మరొకసారి పరిశీలన చేస్తే దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోయాడంటండి. అదుల్లాము గుహలోనికి దావీదు ఎలా వెళ్ళాడు? సంతోషంగా రాలా. అదుల్లాము గుహలోనికి దావీదు ఆనందంతో ఎలా వచ్చాడు? మరి తప్పించుకొని పోయాడు. అసలు ఏం జరిగిందయ్యా అని అంటే దావీదు ఒకానొక రోజు గొర్రెలు కాసుకొని చూడగా దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి దావీదుని పిలిపించి అభిషేకించాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏం చేశాడు? అభిషేకించాడు. ప్రవక్త అయిన సమూయేలు ద్వారా అభిషేకించబడిన తర్వాత డైరెక్ట్గా సింహాసనం మీదకి వెళ్ళలేదు. నువ్వు నన్ను అభిషేకించావు కదా, నేను వెళ్ళి సింహాసనంకి కూర్చుంటానని సింహాసనం మీదకి వెళ్ళలేదు. దేవుడు సింహాసనం ఎక్కించేంత వరకు ఎదురు చూస్తూ వచ్చాడు. స్తోత్రం చేద్దాం ఒకసారి. యుద్ధానికి వెళ్ళాడు, గొలియాతుని చంపేశాడు. గొలియాతుని చంపినందుకు అక్కడ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? రాజు వేల కొలది చంపగా దావీదు 10,000 కొలది జనులను హతము చేసెను. ఒక ప్రశంసను దేవుడిస్తూ వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. రాజుకి కోపం పుట్టి, రాజుకి ద్వేషం పుట్టి ఈ సౌలు ఏం చేస్తూ ఉన్నాడనంటే ఈ దావీదుని చంపేయాలని, అమ్మ జాగ్రత్తగా వినాలి,
అభిషేకంతో ఉన్న అభిషేకించబడిన ఒక దైవజనుణ్ణి చంపేయాలని ఆ దేశపు రాజు కుట్రలు పన్నుతూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? కుట్రలు పన్నుతూ వచ్చాడు. అయితే అద్భుత రీతిగా ఆ రాజు కుటుంబంలో నుంచే సహకారులను దావీదు కొరకు దేవుడు లేపుతూ వచ్చాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు తనను చంపాలని ఉద్దేశంతో ఉన్నాడని దావీదు గ్రహించి, దావీదు ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? పారిపోతూ ఉన్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఎక్కడెక్కడికో పారిపోయాడు. ఎక్కడెక్కడికో పారిపోయాడు. చాలా చోట్లకి పారిపోయాడు. ఒకసారి 21వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అంతటి దావీదు సౌలుకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు, అంతేనా, ఆకీషు నొద్దకు పారిపోతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు తల్లి? పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ అమ్మ జాగ్రత్తగా వినాలి. పారిపోతూ ఎక్కడికి వచ్చాడంట? అదుల్లాము గుహలోనికి వచ్చాడు. అమ్మా వింటున్నారా? ఎక్కడికి వచ్చాడు? అదుల్లాము గుహలోనికి వచ్చాడు. నాతో కూడా చెప్పాలి, ఎక్కడికి వచ్చాడు? అదుల్లాము గుహలోనికి వచ్చాడు. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ అదుల్లాము గుహలోనికి దావీదు వచ్చాడని తెలిసి ఎవరు వచ్చారో తెలుసా? దావీదుని ఎత్తుక్కుంటూ దావీదు సహోదరులు, దావీదు తండ్రి ఇంటి వారు, దావీదు సహోదరులను, దావీదు తండ్రి ఇంటి వారును, మూడోది అప్పులు గలవారు, ఇబ్బందులు గలవారు, అసమాధాన పరిస్థితుల్లో ఉన్నవారు. ఎక్కడికి వచ్చారయ్యానంటే దావీదు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమంటే ఇక్కడ ఒక మాట నన్ను అడగనివ్వండి. ఈ అన్నలు తండ్రి దావీదుని సన్మానించారా, అవమానపరిచారా? అవమానపరిచారు. దావీదు అన్నలు దావీదుని చాలా చిన్న చూపు చూస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి. ఎప్పుడైతే దావీదు అదుల్లాము గుహలోనికి చేరాడో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే హింసించాలని చూశారో, ఎవరైతే నిందించారో వారిని దేవుడు దావీదు యొద్దకు నడిపించాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. అదుల్లాం అంటే ఏంటి అర్థం? ఆశ్రయదుర్గము. యెహోవాయే దేవునిని నీవు ఆశ్రయదుర్గముగా చేసుకోగలిగితే నిన్ను నిందించిన వారు ఆమెన్ చెప్దామా, నిన్ను దూషించిన వారు ఆమెన్ చెప్దామా, నీ మీద అబద్ధ సాక్ష్యాలు పలికిన వారు నీ పాదాల దగ్గరికి వచ్చేటట్లు దేవుడు చేస్తాడా? కొట్టు గట్టిగా చప్పట్లా, గట్టిగా గట్టిగా. వాళ్ళు మాత్రమే కదండి. ఎవరు వచ్చారండి తల్లి? అప్పుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు. అదేంటి అచ్చం ఇప్పుడున్న మన పరిస్థితులాగే ఉన్నాయి కదా పరిస్థితులు, అవునా కదా? నిన్న పులివెందుల్లోని వీధులమ్మటి తిరిగి సువార్త చేస్తా నేను మనసులో ప్రార్థన చేసుకుంటా ఉంటే, ప్రతి వీధిలోని ప్రతి ఇంటిలోని ఒక సమస్య పరిశుద్ధాత్మదేవుడు చూపిస్తూ వచ్చారు. కొంతమందికి ఏమో భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగలా, ఒక డిమోనిక్ స్పిరిట్ పనిచేస్తూ ఉంది ప్రాంతంలో. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నేను కాదు మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రకమైనటువంటి దురాత్మ పనిచేస్తూ ఉంది. అందుకే నేను భార్యాభర్తలకి మధ్య గొడవలో మీలో ఉన్నారేమో, తల్లిదండ్రులకి మధ్య గొడవలు, పిల్లలు తల్లిదండ్రులు మాట వినకుండా ధిక్కరిస్తున్న పరిస్థితులు, అప్పులు, అసమాధాన పరిస్థితులు. ఏంటండి లేవా ఇక్కడ ఎవరికి? అందరూ సమాధానంతోనే ఉన్నారా? అయితే వీరందరినీ దేవుడు ఎక్కడికి నడిపిస్తూ వచ్చాడు? అదుల్లాము గుహలోనికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అదుల్లాము గుహలోనికి దావీదు వచ్చాడు. ఈ అదుల్లాము గుహలోనికి ఎవరెవరు వచ్చారంట? తండ్రి ఇంటి వారు, సహోదరులు, అప్పుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమాధాన పరిస్థితుల్లో ఉన్నవారు అదుల్లాము గుహలోనికి రాగా, వీరందరికీ
ఈ దావీదును దేవుడు ఏం చేస్తా వచ్చాడంటండి అధిపతిగా చేస్తా వచ్చాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనండి. దావీదు సింహాసనం వేసుకొని కూర్చొని పరిపాలించుతామని వెళ్ళాడు అదుల్లాం గుహలోనికి. ఎందుకు వెళ్ళాడు? దావీదే ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని, నా మాటలు మీకు అర్థం కావాలి. దావీదే తన ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని ఒక దిక్కులేని వాడిగా పారిపోయాడు. ఎక్కడికి? ఆశ్రయదుర్గములోనికి పారిపోయాడు. అయితే ఈ దిక్కు లేని వాడికి ఎంతమంది వచ్చారంట? ఇంచుమించు 400 మంది. అర్థమైందన్నమాట. దావీదు ఒక్కడే దిక్కు లేకుండా వెళ్ళాడు అనుకున్నాడు అంతే. కానీ దేవుడు ఏం చేస్తా వచ్చాడు తెలుసా? 400 మంది దిక్కులేని వాళ్ళకే. అర్థమవుతుందా మీకు? అప్పుల్లో ఉన్నోళ్ళు, అసమాధాన స్థితిలో ఉన్నోళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న 400 మంది భయంకరమైన స్థితిలో ఉన్న వారికి దిక్చూసిగా దావీదు నిలబెట్టాడు. కొట్టి గట్టిగా చప్పట్ల హల్లెలూయా. నేను ఒక ప్రాఫెసీ రిలీజ్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒక ప్రాఫెసీ, ఒక ప్రవచనం. బిడ్డా, దేవునిని నువ్వు ఆశ్రయంగా చేసుకోగలిగితే, ఆమె చెప్తారా? దేవునిని నీవు ఆశ్రయదుర్గంగా మార్చుకోగలిగితే, ఆశ్రయదుర్గం అంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోనికి నువ్వు రాగలిగితే, షాలోం ప్రార్థన మందిరంలోనికి నువ్వు అడుగు పెట్టగలిగితే, నువ్వు అప్పుల్లో ఉన్నవాడివైనా, నువ్వు అసమాధాన పరిస్థితుల్లో ఉన్నవాడివైనా, నీవు ఇబ్బందుల్లో ఉన్నవాడివైనా, దిక్కు లేని నిన్ను నా దేవుడు దిక్చూసిగా నిలబెడతారు. గడిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. అదుల్లాము గుహలో ఏముందయ్యా అనంటే, అదుల్లాము గుహలో దేవుడు అధికారాన్ని పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. ఏముంది అదుల్లాం గుహలో? అధికారం. నా దేవుడు తన దగ్గరకు వచ్చి వారిని తలగానే ఉంచుతాడు తప్ప తోకగా ఎంత మాత్రమునో. ఇక్కడ ఎవరైనా తోకలు ఉన్నారా? అందరం తలలమే కదా. గర్జించు సింహాలు. నాకు తెలుసు, పొలివెందుల షాలోం ప్రార్థన మందిరం వాళ్ళకి మైకిచ్చి పాటలు పాడండి రానంటే పక్కనోడి దొరకకుండా పాడతారు. వాక్యం చెప్పండి రానంటే అసలు మైక్ ఇవ్వకుండా దేవుడు తలగా ఉంచుతాడండి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేను ఇంకొక ప్రాఫెసీ రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు దావీదు అదుల్లాము గుహలో ఉంటే జనులు ఎక్కడికి వచ్చారు? అదుల్లాము గుహలోనికే వచ్చింది. ఒక అభిషేకించబడిన దైవ సేవకుడు, విశ్వాసులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాల్సిన పనిలా. దైవ సేవకుడు ఎక్కడుంటే అక్కడికి విశ్వాసుల్ని దేవుడు నడిపించుకుంటూ వస్తాడు. కొట్ట చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. పిలుపున్న సేవకుడు, అభిషేకించబడిన సేవకుడు. ఇప్పటి వరకు షాలేం ప్రార్థనా మందిరం విశ్వాసుల్లోనికి వెళ్ళిందేమో. షాలేం ప్రార్థనా మందిరం దైవజనులు జనాల్లోనికి వెళ్ళారేమో. కానీ రాసి పెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నుంచి జనములు వెతుక్కుంటూ బస్సులు పట్టుకొని, ఆటోలు పట్టుకొని, కార్లు పట్టుకొని ఈ ప్రార్థనా మందిరం ఎక్కడుందని వెతుక్కుంటూ రాబోతా ఉన్నారా? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుచుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నా వాయిస్ బాగలేదు. నిన్న వీధి సువార్తలో గట్టిగా కొట్టాం, గొంతు దేవుడు అర్పణం చేసుకున్నాడు. అందుకని చాలా సున్నితంగా, చాలా అర్థమయ్యే విధంగా మెల్లగా మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు వెళ్ళటం కాదు, నీ దగ్గరికి దేవుడు తీసుకొస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. పిల్లరా, అదుల్లాము గుహలో ఏముందండి? అధికారం. చెప్పండి ఏంటి? దేవుడు తన దగ్గరికి వచ్చేవారిని తలగానే ఉంచుతాడు తప్ప తోకగా. ఏమండి,
లోకల్లో మనం ఎవరైనా పెట్టుకున్నాం అనుకోండి, ఎవరినైనా బాడిక్క పెట్టుకున్నాం అనుకోండి, బాడికంటే కూలికేగా, ఎవరినైనా కూలికి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళని మనం ఎలా చూస్తాం? పనివాడిగానే, అవునే కదా? మనం ఎన్నుకున్న వారిని పనివారిగానే చూస్తాం. కానీ నా దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు తెలుసా? నువ్వు అప్పుల్లో ఉన్నవాడివైనా, ఈ మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నువ్వు అప్పుల్లో ఉన్నవాడివైనా, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాడివైనా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవాడివైనా, అసమాధాన స్థితిలో ఉన్న వ్యక్తివైనా, నువ్వు దేవుని సన్నిధిని ఆశ్రయించగలిగితే, దేవునిని నువ్వు ఆశ్రయ స్థానముగా చేసుకోగలిగితే, నా దేవుడు నిన్ను బానిసగా చూడ్డా, నా దేవుడు నిన్ను తక్కువవాడిగా చూడ్డా, నా దేవుడు నిన్ను ఎలా చేస్తాడనంటే అధికారిగా చేస్తాడు. కొట్టు చప్పట్లా. ఎలా చేస్తాడు తల్లి? అధికారిగా చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 2వ అధ్యాయము 14వ వచనము, ఇంకొకళ్ళు మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము, లూకా సువార్త 9:1. అన్యాయము చేసిన వారిని చూచి నీవేళ తీర్పు తీర్చుచున్నావని అడుగగా అతడు, నా మీద నిన్ను తీర్పరిగాను అధికారిగాను నియమించిన వాడు ఎవరు? మోషే. ఐగుప్తీయుని ప్రశ్నిస్తూ ఉంటే ఐగుప్తీయుడు చచ్చిపోయాడు. ఐగుప్తీయుడిని ఎందుకు నువ్వు కొట్లాడుతున్నావని ఇశ్రాయేలీయుల్ని ప్రశ్నిస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు అంటా ఉన్నారు, సర్లే కదా, మా మీద నిన్ను అధికారిగా నియమించినోడు మోషేని అధికారిగా నియమించింది ఎవరండి? ఎవరు నియమించాడు? ప్రభుత్వాలు మోషేని అధికారిగా నియమించలా. ఎవరు మోషేని అధికారిగా నియమించాడనంటే, ఏ దేవుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయి ఉన్నాడో, ఏ దేవుడు తన వాక్కు చేత ఈ ప్రకృతిని శాసించగలుగుతా ఉన్నాడో, ఏ దేవుడు తన కనుసైగతో సముద్రాల్ని శాసించగలుగుతా ఉన్నాడో, ఆ దేవుడు మోషేకి అధికారం ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. మోషేకి మాత్రమే కాదా, ఎక్కడున్న మనందరికీ, షాలోం ప్రార్థనా మందిరములో ఉన్న మనందరికీ ఆయన ఏం చేస్తా ఉన్నాడు తల్లి? అధికారం ఇస్తా ఉన్నాడా? మత్తయి సువార్త 10:1 చదువుదామా? పిలిచి బా స్తోత్రం కలుగును గాక. ఏమిచ్చాడంటక్క? ఏమిచ్చాడంట? చెప్పండి ఒకసారి గట్టిగా. అధికారం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? విశ్వాసులకి ఇవ్వలా. ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. ఓ షాలేము ప్రార్థనా మందిరమా, నీవు విశ్వాసివి కాదు ఉండాల్సిందే. నీవు శిష్యురాలుగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే శిష్యురాలుగా నువ్వు మార్చబడతావో, నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమస్తమైన రోగముల మీద, అపవిత్రాత్మల మీద, ఇంకా కొట్టండి చప్పట్లా. ఎవరికంట ఏమిచ్చాడంట? అధికారం ఇచ్చాడా? ఓ తల్లి, రోగంతో మూలగడానికి కాదు దేవుడు నిన్ను పిలుచుకుంది, రోగాన్ని జయించడానికి. స్తోత్రం చేద్దాం ఒకసారి. దురాత్మతో పీడించబడటానికి కాదు దేవుడు నిన్ను పిలుచుకుంది, దురాత్మల మీద అధికారము. నా దేవుడు నిన్ను పంపించేటప్పుడే ఊరికి పంపించలా, అధికారం ఇచ్చి. వింటున్నావా? ఎప్పుడైతే దేవుని నువ్వు ఆశ్రయ స్థానంగా చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు శిష్యుడిగా మారుతావో, నా దేవుడు అధికారాన్ని ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. లూకా సువార్త 9:1 చదువుదామా? దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు. వద్దా? ఎవరికి వద్దా ఈ అధికారం? మేము దెయ్యాల అధికారం కింద ఉంటామంటారా? ఎవరు అండి మనం? అపవాదిని శీఘ్రముగా చితకు దొక్కుటకు అధికారము పొందిన వారము. స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమేనా? 10:19 లూకా సువార్త 10:19. ఆయన
పాములను తేళ్లను త్రక్కుటకు శత్రువు బలవంతటి మీద, అమ్మాయి మాటలు అండర్లైన్ చేసుకోండి, శత్రువు బలవంతటి మీద. గట్టిగా చాపలు కొడదాం ఒకసారి. శత్రువు బలవంతటి మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడా? ఏ శత్రువుని మీద గెలవలేడు. నీ శత్రువు ఏదైనా కావచ్చా, అప్పులైనా ఆర్థిక ఇబ్బందులైనా, వాటిని గెలిచే అధికారము దేవుడు నీకు. దావీదు ఎలా వెళ్ళాడండి అదుల్లాంలోనికి? పారిపోతూ వెళ్ళాడు, భయంతో పారిపోయి వెళ్ళాడు. భయంతో పారిపోయి వెళ్ళిన దావీదుని అదుల్లాము గుహలో దేవుడు అధిపతిగా మార్చాడు. ఈ మందిరంలోనికి నువ్వు ఏ స్థితిలో వచ్చావో నాకు తెలియదు కానీ, ఏ పరిస్థితిలో వచ్చావో నాకు తెలియదు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మందిరంలో నువ్వు నిలబడగలిగితే నా దేవుడు నిన్ను అధికారిగా చేయబోతున్నాడు. స్తోత్రం కలగదు. కొట్టండి గట్టికి చప్పట్ల. ఎలా చేస్తాడంట? రెండోది, చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను కట్ షార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. రెండోది, ఈ అదుల్లాము గుహలో ఏమైంది అనంటే, రెండోది ఏముంది అదుల్లాము గుహలోనంటే అభివృద్ధి ఉంది. ఏముంది ఈ అదుల్లాములో? ఫస్ట్ది ఏంటిది? అధికారం. ఈ అదుల్లాము గుహలో దేవుడు అధికారం ఇస్తాడు. ఈ షాలోం ప్రార్థనా మందిరంలో దేవుని నువ్వు ఆశ్రయంగా చేసుకుంటే దేవుడు నీకు అధికారం ఇస్తాడు. నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వు అందరిలాంటి దానివి కాదు. యు హ్యావ్ ద అథారిటీ. నీవు అధికారివి. అంత మాత్రమే కాదు, ఈ అదుల్లాము గుహలో దేవుడు అభివృద్ధినిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఏమిస్తాడు? అభివృద్ధి. రెండోది, ఈ అదుల్లాము గుహలో ఏమి ఇస్తాడు దేవుడు నీకు? ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు చేతులు కట్టుకొని అది మొలకెత్తగా దేవుడు దానిని అభివృద్ధి పరిచిన. స్తోత్రం కలుగును గాక. ఎలా చెప్తున్నారన్నా? అది దేవుడు అభివృద్ధి పరుస్తాడనంటే రండి చూపిస్తా. ఎంతమంది ఉన్నారు దావీదు దగ్గర? ఇప్పుడు 400 మంది ఉన్నారు. ఇప్పుడు అదే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. మీరందరూ మీ కత్తులు ధరించుకున్నానగా ధరించును. చూడండి ఎంతమంది బయలుదేరారంట? 400 మంది బయలుదేరగా, హలో, 400 మంది బయలుదేరారు. ఎంతమంది నిలిచారంట? ఎంతమంది నిలిచారు అంటే ఎంతమంది అయ్యారు? అర్థమవుతుంది మీకు? అదుల్లాము గుహలోనికి వెళ్ళినప్పుడు దావీదు ఒక్కడే. కానీ ఎప్పుడైతే అదుల్లాము గుహలోనికి వెళ్ళాడో దావీదుకి 400 మందిని దేవుడు దయచేశాడు. 400 మంది కాస్త ఇప్పుడు ఎంతమంది అయ్యారు తెలుసా? 600 మంది అయ్యారు. గట్టిగా చప్పట్ల. అభివృద్ధి ఇచ్చాడా లేదా? అదుల్లాము గుహలో దేవుడు అభివృద్ధిని ఇచ్చాడు. నీవు ఉన్న చోట ఉంటుంది దేవునికి ఇష్టం కాదు. నువ్వేమవ్వాలి తెలుసా? యూ షుడ్ ప్రాస్పర్. నువ్వు అభివృద్ధి చెందబడాలి. నీ పిల్లలు అభివృద్ధి చెందబడాలి. నీ పరిస్థితులు మారాలి. దేవుడు పరిచయం చేసుకునేటప్పుడు ఎట్లా పరిచయం చేసుకున్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఎవరినో నీకు అర్థం కావాలనంటే వాళ్ళంతగా ఆశీర్వదించబడ్డారో నీకు తెలియాలి. స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడండి? లోతు అబ్రహాము కలిసి నివసించలేనంతగా దేవుడు ఆశీర్వదించాడు. నా ప్రియ దేవుని సంగమా, నీవు దేవునిని ఆశ్రయముగా చేసుకోగలిగితే నా దేవుడు నిన్ను ఉన్న చోట వదిలిపెట్టేవాడు కాదు, నిన్ను అభివృద్ధి పరుస్తాడా. నిన్ను అభివృద్ధి పరచకుండా
వదిలిపెట్టేవాడు కాదు. రెండో సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. 5:3 చదువుదాం ఒకసారి. హెబ్రోనులో రాగా నిబంధన చేశాను గనుక వారి మీద ఇశ్రాయేలీల జనులందరి మీద రాజుగా దేవుడు దావీదును అభిషేకం చేశాడు. గడిగ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుదాం. ఒక్కడే ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఒక్కడే పారిపోతున్నాడు అదుల్లాము గుహలోనికి. కానీ ఈ అదుల్లాము గుహలోనికి వచ్చిన తర్వాత ఈ ఒక్కడే 400 మందికి అధిపతిగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఈ ఒక్కడే 600 మందికి అధిపతిగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఈ ఒక్కడే ఆ దేశము మొత్తానికి రాజుగా దేవుడు నియమిస్తూ వచ్చాడు. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగున, ఎన్నిక లేని వాడు బలమైన. కొట్టండి చప్పట్ల. ఒక్కడే. కానీ ఎంతమంది అయ్యారా? ఒక రాజ్యము దావీదు కాళ్ళ క్రిందకు తీసుకొచ్చాడు. ఒక దేశాన్ని దావీదు కాళ్ళ క్రిందకు తీసుకొస్తూ వచ్చాడు. నా ప్రియ దేవుని సంగమా, ఈ ఆశ్రయ స్థానంలోనికి నువ్వు రాగలిగితే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ పరిస్థితిని మార్చే దేవుడు నీకు తోడుగా. నువ్వు ఒంటరితనాలు అనుభవిస్తూ ఉన్నా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు సమస్యల్లో ఉన్నా, అసమాధాన స్థితిలో ఉన్నా, నువ్వు రుణములో ఉన్నా, నీ స్థితిని మార్చగల శ్రీమంతుడు నీకు తోడుగా ఉన్నాడు. కొట్టు చప్పట్లు. నీ స్థితిని మార్చగలిగిన శ్రీమంతుడా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే, కోల్పోయినవన్నీ బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ స్తోత్రం చేద్దాం ఒకసారి. కోల్పోయినవన్నీ దేవుడు బాధల నుంచి అక్కడ రాసి పెట్టుకో అన్న, రాసి పెట్టుకో. నువ్వు ఏవేవి కోల్పోయావో నాకు తెలీదు, నువ్వు ఏవేవి పోగొట్టుకున్నావో నాకు తెలీదు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కోల్పోయినవన్నీ దేవుడు ఈ షాలేము ప్రార్థన మందిరములో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా 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 గట్టిగా. నువ్వు కోల్పోయినవి మాత్రమే కాదు, నీ ప్రతి బాధ నుంచి, నీ ప్రతి అసమాధాన స్థితి నుండి నా దేవుడు నిన్ను విడిపించబోతా ఉన్నాడు, నిన్ను అభివృద్ధి పరచబోతా ఉన్నాడు. స్తోత్రం చేద్దాం ఒకసారి. ఏముందండి అదుల్లాములో? ఏముంది? అభివృద్ధి. ఏమండి, షాలేం ప్రార్థనా మందిరానికి వచ్చిన తర్వాత నా జీవితంలో వచ్చిన రోజు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగనే ఉన్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులెత్తండి ఒకసారి. దేవుడు నన్ను అభివృద్ధి చేయలేదండి, మందిరాన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించలేదండి. ఉన్నారు ఎవరైనా? బండ్ల మీద, సైకిళ్ళ మీద తిరిగేవాళ్ళు బండ్లు కొనుక్కున్నారు, చిన్న చిన్న బాడిగలకు ఉండేవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఎప్పుడు మా ఊళ్ళో మా అక్కలో మొత్తకు చీర కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు పట్టు చీరలు. మారిందా లేదా? మారిందా లేదా? మారిందన్న వాళ్ళు స్తోత్రం చేస్తారు ఒకసారి. మారిందన్న వాళ్ళు స్తోత్రం చేస్తారు ఒకసారి. ఈ అదుల్లాము అనుభవంలో అభివృద్ధిని దేవుడు దాచిపెట్టాడా? స్తోత్రం కలుగును గాక. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎప్పుడు పరుగులు పెట్టుకుంటా అటు ఇటు తిరుగుకుంటూ స్పీడ్గా మాట్లాడేవాడిని, గొంతు రాట్లా, లోపల ఆత్మ పరిగెడుతుంది కానీ గొంతు పరిగెత్తట్లా. అందుకనే చాలా నిదానంగా మాట్లాడుతున్నా. అర్థమవుతుందా?
అదుల్లాములో అభివృద్ధి ఉంది, అదుల్లాములో అధికారం ఉంది. మూడోది, ఈ అదుల్లాములో ఏముందయ్యా అని అంటే అధిక బలం ఉంది. స్తోత్రం కలుగును గాక. ఏముంది అదుల్లాములో? కొన్ని వచనాలు నేను చూపిస్తాను రండి. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం చదువుదామా? 23వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఎవరనగా మోషే అన్న క్షమించండి, దావీదు 800 మందిని ఒక్కడే హతం చేశాడంట. ఎవరిళ్ళు? దావీదు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎవరిళ్ళు అండి? దావీదు అనుచరులు. ఎంతమందిని చంపాడంటే ఒక్కడే 800 మందిని చంపాడు. ఇంకొకళ్ళు దాని తర్వాత వచ్చింది చదవండి. ఒకడు ఢీకొని వచ్చినప్పుడు వెళ్ళిపోగా కత్తి చేతికి, నాకెళ్ళి చూడండి, చాలు నాకెళ్ళి చూడండి, కత్తి చేతికి అతుక్కొని, అంటే తిమ్మిరెక్కిపోయి అతుక్కునేంతవరకు ఇశ్రాయేలీలు అందరూ పారిపోయినా ఈ ఒక్క ఎలియాజరు అనేవాడు మాత్రం ఏం చేస్తా వచ్చాడనంటే ఫిలిస్తీన్ని తరిమి కొట్టేంతవరకు యుద్ధం చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మూడో వ్యక్తి, దాని తర్వాత వచ్చినాం, ఎవరనగా ఆకే కుమారుడైన షమ్మా కూడగా నిలవలేక పారిపోయి ఆ చేని మధ్య నిలిచి ఫిలిస్తీన్లు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలగజేసెను. గట్టిగా స్తోత్రం చేద్దామా, గట్టిగా స్తోత్రం చేద్దామా. ఎవరు వీళ్ళనంటే దావీదు అనుచరులు. ఎక్కడి నుంచి వచ్చారు దావీదుకి అనుచరులు? ఎవరు వీళ్ళనంటే అదుల్లాము గుహలోనికి అప్పులోళ్ళు వచ్చారు, అదుల్లాము గుహలోనికి అసమాధాన స్థితిలో వచ్చారు, అదుల్లాము గుహలోనికి సమాధానం లేని స్థితిలో వచ్చారో వాళ్ళే ఇల్లు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు అర్థమైందా? ఎవరి బలాద్యులు? దావీదు అనుచరులు. ఎక్కడి నుంచి వచ్చారు దావీదు అనుచరులు? అదుల్లాంలో నుంచి అనుసరిస్తున్నారు. అర్థమవుతుంది మీకు? అంటే దేవుడు ఈ అప్పుల్లో ఉన్న వాళ్ళని, ఈ అసమాధాన స్థితిలో ఉన్న వాళ్ళని, ఈ ఇబ్బందుల్లో ఉన్నవారిని ఎలా మార్చారనంటే ఒక్కొక్కడు 100 మందిని చంపగలిగిన బలాద్యులుగా చేస్తూ వచ్చాడు. కొట్టు చప్పట్లా. ఈ మధ్యాహ్న కాల సమయంలో బలహీనురాలని బాధపడుతున్నావేమో చెల్లి, నాకు బలము చాలని బాధపడుతున్నావేమో తమ్ముడు, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అదుల్లాములో ఉండగలిగితే నీ బలహీనతలను పక్కన పెట్టి నా దేవుడు నిన్ను బలముతో నింపుతాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. ఎట్లా చేస్తాడంట? అసలు అప్పులోడు భయపడి పారిపోయి వచ్చినాడు, అవునా కదా? చూడండి, ఇప్పుడు వాడికి భయపడి ఇప్పుడు వీడు పారిపోయాడు. ఇప్పుడు ఇతనికి భయపడి ఒక దేశం పారిపోయేటట్లు దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం చేద్దాం ఒకసారి. షమ్మ గురించి ఆలోచించండి ఒకసారి. షమ్మ అంట ఇశ్రాయేలీయులు అందరూ పారిపోయినా అతడు పొలములో నిల్చొని ఏం చేసి, పొలములో నిల్చొని వచ్చిన శత్రువులతో యుద్ధం చేసి
తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. ఇక్కడ ఒక మాట నేను చెప్పనండి. పొలము అనగా సంఘము. పొలము అనగా నీ సంఘంలో నిలబడి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, నీ సంఘంలో నిలబడి నువ్వు పోరాడగలిగితే, నీ మీదకి వచ్చే శత్రువు ఎవడైనా, నీ కుటుంబం మీదకి వచ్చే శత్రువు ఎవడైనా నా దేవుడు పారిపోయేటట్లు చేస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపరుచుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పారిపోయాడా అన్నా? అది అధిక బలమైనట్లు చెప్తావన్నా అని అంటావేమో. దినవృత్తాంతాల 2వ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం చదువుతారు ఒకసారి. రెహబాము యెరూషలేమునకు కట్టించెను. అదుల్లాము ఏంటండి? అదుల్లాము 11వ వచనం చదువుతల్లి. దాటి త్రోసివేయగా విడిచి వచ్చిరి. పిల్లరా, రెహబాము అదుల్లామును ఏం చేస్తా ఉన్నాడు? 11:7 దుర్గములను చెప్పండి ఒకసారి. దుర్గములను ఆల్రెడీ బలంగా ఉన్నాయి. దుర్గాలంటేనే అర్థం ఏంటి? దుర్గాలంటేనే అర్థం ఏంటి? బలమైంది కదా, గట్టిది కదా. కానీ ఈ యెరోబాము ఏం చేస్తూ ఉన్నాడంటే బలంగా ఉన్న వాటిని బలపరుస్తూ ఉన్నాడు. బలంగా ఉన్న వాటిని బలపరుస్తూ ఉన్నాడు. 11 వచనం చూడండి. దుర్గములను బలపరిచి 12వ వచనం చూడండి. మరియు వాటిలో డాళ్లను బళ్ళెముల నుంచి ఆ పట్టణములను బహుబలమైన చాలండి. ఏంటి? అదుల్లాము అంటేనే బలమైంది. కానీ ఈ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఈ బలమైన దాన్ని చెప్పండి, బహుబలవంతుడు దానిగా చేస్తా ఉన్నాడు. నేను ఒక వచనం చదివించేసి నేను ముగించేస్తా ఉన్నాను. లూకా సువార్త 11వ అధ్యాయము 21-22 వచ్చిన చదువుకుందాం. బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరమును కాచుకొని చుండగా అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన వాడు ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములను లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టిన. స్తోత్రం చేద్దామా. ఇక్కడ బలవంతుడు కనిపిస్తా ఉన్నాడు. అయితే ఈ బలవంతుడనంట ఎలా బలవంతుడేనంటే తన ఆయుధాల వల్ల బలవంతుడయ్యాడు. అమ్మ వింటున్నారా? ఎలా బలవంతుడయ్యాడంట? ఆయుధాల వల్ల బలవంతుడయ్యాడు. అయితే ఈ ఆయుధాల వల్ల బలవంతుడైన వానిని మించిన బలవంతుడు వచ్చాడు. అయితే ఈ బలవంతుడు ఆయుధాలు చేత పట్టుకొని ఓడించట్లా. ఎలా ఓడిస్తున్నాడు తెలుసా? వాడి ఆయుధాలు లాక్కొని, ఆమేన్, వాడి సొత్తుని వాడు భద్రం చేసుకున్న దాన్ని ఈ మించిన బలవంతుడు ఏం చేస్తున్నాడు? లాక్కొని పంచిపెడుతున్నాడండి. స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబానికి అపవాది దోచుకున్న ఆస్తిని, నీ కుటుంబానికి అపవాది దొంగలించిన ఆ సొత్తుని పంచిపెట్టే మించిన బలవంతుడవు నీవే. గట్టి కొట్టండి చప్పట్లా. దేవుడు నీ కుటుంబాన్ని ఎందుకు ఆశీర్వదించట్లో తెలుసా? ఈ మించిన బలవంతుని స్థితిలోనికి నువ్వు రావట్లా. ఈ మించిన బలమైన స్థితిలోనికి
ఈ అదుల్లాముని దేవుడు ఎలా చేశాడంటే అండి, బలమైంది, కానీ బలమైన దానికంటే బహుబలమైన దానిగా, ఏంటి, అధిక బలమైన దానిగా. నా ప్రియ దేవుని సంగమా, అపవాదిగాడు బలవంతుడే కాదని నేను అన్ను, కానీ వాడిని ఓడించే బహుబలాన్ని దేవుడు క్రీస్తులో నీకు నాకు ఇచ్చాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుచుదామా. రాత్రి కాల సమయంలో అని అన్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నో. అయితే నేను అంటున్నాను, నువ్వు బలహీనుడు అవ్వడానికి కాదు దేవుడు నేను ఏర్పాటు చేసుకుంది. వాడు బలవంతుడైతే వాడిని మించిన బలవంతుడై, ఆమెయుధమా, వాడి ఆయుధాన్ని లాగేసుకొని వాడి సొత్తును, వాడి దొంగలించిన ఆశీర్వాదాన్ని నువ్వు పంచిపెట్టే మించిన బలవంతురాలిగా ఉండడానికి, మించిన బలవంతుడిగా ఉండడానికి ఈ అదుల్లాములోనికి దేవుడు నిన్ను తీసుకొస్తూ వచ్చాడు. ఒక్కడే షమ్మా నిలిచాడు, ఒక్కడే ఎలియాజరు నిలిచాడు. 100 మంది పారిపోయారండి. స్తోత్రం కలుగునుగాక. శత్రువు గెలవలేని బలవంతులు వీళ్ళు. ఆమేన్. ఎవరు వీళ్ళు? అప్పులతో వచ్చిన వాళ్ళండి. అర్థమవుతుంది మీకు? ఎలా వచ్చారు వీళ్ళు? అప్పులతో వచ్చారు. ఎలా వచ్చారు వీళ్ళు? ఇబ్బందులతో వచ్చారు. ఎలా వచ్చారు వీళ్ళు? సమస్యలతో వచ్చారు. ఎలా వచ్చారు వీళ్ళు? సమాధానము లేని స్థితిలో వచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అది కాదు. వీళ్ళు ఎలా ఉన్నారనంటే, ఒక్కడే నిలబడి 800 మందిని తరమగల యోధుడిగా మారాడు. ఒక్కడే నిలబడగలిగి ఒక దేశాన్ని పారిపోయేటట్లు చేయగలిగిన వీరుడిగా మారిపోయాడా. ఒక్కడే పొలములో నిలబడి తన సొత్తుని కాపాడుకునే పరాక్రమ వ్యక్తిగా ఈ అదుల్లాములో దేవుడు అధిక బలాన్ని ఇచ్చాడు. కొట్టు చప్పట్ల. ఈ షాలోమ్ ప్రార్థనా మందిరం అనే అదుల్లాములో నా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఈ షాలోమ్ ప్రార్థనా మందిరం అనే అదుల్లాములో నా దేవుడు అభివృద్ధినిస్తున్నాడు. ఈ షాలోమ్ ప్రార్థనా మందిరం అనబడే అదుల్లాములో నా దేవుడు అధిక బలం, మించిన బలము. ఏమండి, గొలియాతు బలవంతుడే కదా. మరి దావీదు సౌలు ఏమంటున్నాడు? నీకు బలము, కానీ ఈ బలం జాలనుడు బలవంతుడైన వాడిని ఓడించాడు. స్తోత్రం చేద్దామా. ఆడంటున్నాడు, నేను కుక్కను అనుకున్నావా? కత్తి లేకుండా కర్ర పట్టుకుని వచ్చావు, నిన్ను నరికి కాకులకి గద్దలకి. దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేనే నిన్ను నరికి. కత్తి ఉందా మనోడి దగ్గర? కత్తి ఉందా? మాట్లాడుకుందాం మనం. నేను ముగించేస్తున్నాను, లాస్ట్లోకి వచ్చేసాను. కత్తి ఉందా మనోడి దగ్గర? మరి ఎట్లా నరుకుతాడు? ఆడు తెచ్చుకున్నాడు కత్తి. తెచ్చుకున్నాడుగా. ఆడి కత్తి ఎంత పెద్దదో! ఆడి కత్తి ఎంత పెద్దదే నవ్వచ్చు, కానీ అది నీ కొరకు పోరాడబడబోతా ఉంది. కొట్టు చప్పట్ల. అర్థమైతే గట్టిగా కొడతారండి. వాడి కత్తిని లాగేసుకొని, వాడు బలవంతుడైతే వాడి ఆయుధాన్ని లాగేసుకొని మించిన బలవంతుడిగా దావీదు మారిపోయాడా. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు బలహీనరాలు అనుకుంటున్నావేమో, నిన్ను మించిన బలవంతులుగా చేయటానికి నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నారా. ఇంకొక ఉదాహరణ చెప్పేసేస్తున్నాను మీకు. గిద్యోను తెలుసా? ఏం చేస్తున్నాడు గిద్యోను? భయపడి గానుగుల చాటున ఎవరిని దొల్లగొట్టుకుంటున్నా ఉన్నాడు. అయితే దేవుడు మహాపరాక్రమం కలిగిన బలాద్యుడా గిద్యోను, ఏంటయ్యా నువ్వు? నేనేమో భయపడి దాక్కుంటా ఉంటే, నువ్వేంటి నేను బలవంతునంటూ ఉన్నావు అని అంటా ఉంటే, నువ్వు బలవంతుడేనయ్యా. అయితే నువ్వు ఎలా బలవంతుడివే గెలుస్తావు తెలుసా? యుద్ధాన్ని బాగా తీసుకెళ్ళి నీ దగ్గర 33,000 మంది ఉన్నారు, ఎంతమంది నాకు అవసరం లేదయ్యా గెలవడానికి, ఏళ్ళల్లో పిరికోళ్ళని వెళ్ళిపోమను అని అంటే,
దాదాపుగా 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది 10,000 మంది మిగిలారు. 32,000 22,000 మంది వెళ్ళిపోతే 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మంది కూడా నాకు అక్కర్లేదయ్యా అని అనగానే, మరి ఏం చేయమంటావు ప్రభు అని అంటే, వాళ్ళని నీటి దగ్గరికి తీసుకెళ్ళు. ఎవరైతే కుక్క గతికినట్లు గతికి నీళ్లు తాగుతారో వాళ్ళు నాకు అక్కర్లా. మరి ఎలా తాగాలి? ఎవరైతే మోకాళ్ళ మీద ఉండి చేతులతో నీళ్లు తీసుకొని తాగుతారో వాళ్ళు నాకు. కుక్క గతికినట్టు గతకటం అంటే ఏంటి? ఎట్లా? అవునా కదా? డైరెక్ట్గా నీళ్ళలో మరి నీళ్లు దోషిట్లో తీసుకోవటం అంటే వంగుతాడు వీడు. దాని అర్థం ఏంటనంటే, ఎవడైతే మోకాళ్ళ మీద ఉండలేక పడిపోతాడో వాడు నాకు అక్కర్లా. ఎవడైతే మోకాళ్ళ మీద నిలబడగలుగుతాడో, గట్టిగా కొట్టండి, ఎవడైతే మోకాళ్ళ మీద నిలబడగలుగుతాడో వాడి పక్షాన దేవుడు యుద్ధాలు చేస్తాడు. గడిగా చమరగుర్తు ప్రభు నామమున మహిమపరచుదాం. యుద్ధం చేయడానికి నీకు బలము చాలకపోవచ్చు, కానీ మోకాళ్ళు వేస్తే చాలు. తుపాకులు పట్టుకొని సరిహద్దుల్లో ఉన్న సైన్యం కన్నా మోకాళ్ళ మీద ఉన్న సంఘానికి బలం ఎక్కువ. ఆమేన్, ఆమేన్. చాలామంది దీన్ని పోగొట్టుకుంటున్నారు. నువ్వు గెలవాలంటే కత్తులక్కర్ల నీకు, నువ్వు గెలవాలంటే ఈటలక్కర్ల నీకు. నీ బలం కత్తుల్లో లేదు, నీ బలం వీటిల్లో లేదు. ఈ అదుల్లాము గుహలోనికి వచ్చి, ఈ షాలోము ప్రార్థన మందిరంలోనికి వచ్చి నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, నా దేవుడు శత్రువు ఎంత గొప్పవాడైనా ఆకాశములో అద్భుతాలు చేసి నిన్ను గెలిపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. అదుల్లాము అనుభవం ఇది. అదుల్లాము అర్థమవుతుందా మీకు? అదుల్లాము అనుభవం. ఈ అదుల్లాముకి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? మీకా గ్రంథము 1:15. నేను ముగించేస్తున్నాను, అయిపోయింది. మీకా 1:15. మీకా 1:15. నీకు హక్కుదారునగు ఒకని వద్దకు తోడుకుని వత్తును, ఇశ్రాయేలీలలోని గనులు. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలీలోని గనులు అదుల్లాములోనికి. గట్టిగా చప్పలు కొడదామా, గట్టిగా చప్పలు కొడదామా. ఇది అంత్య దినాల్లో జరగబోయేదానికి ప్రవచన రూపకంగా దేవుడు చెప్పిన మాట. మనం సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో ఎవరు వచ్చారంట అదుల్లాములోనికి? భయపడేవారు, అప్పుల్లో ఉన్నవారు, అసమాధాన స్థితిలో ఉన్నవారు వచ్చారు. కానీ ఇప్పుడు ఎవరు వెళ్తారంట? ఇశ్రాయేలీలలో గనులైన వారు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఇది దేనికి కేంద్రంగా దేవుడు మార్చాడనంటే, ఘనతకు కేంద్రంగా మార్చాడా, గౌరవానికి కేంద్రంగా మార్చాడా, దీవెనకు కేంద్రంగా మార్చాడా. నీవు అదుల్లాములోని కరుగు పెట్టగలిగితే నీ పరిస్థితులను దేవుడు మార్చగలుగుతాడు. నీ అవమానాన్ని ఆశీర్వాదంగా చేస్తాడా, నీ కన్నీళ్లను నాట్యంగా చేస్తాడా. నిన్ను అదుల్లాములోనికి చేర్చడానికి, నిన్ను ఆయన ఆశ్రయదుర్గంగా చేసుకునేటట్టు చేయడానికి ఆయన లోకానికి శరీరధారి అయి వచ్చి కపాలమనబడిన స్థలం మీద నిన్ను కొండ లోపలికి చేర్చడానికి ఆయన కొండ మీద సిలువ వేయబడ్డాడు. తన ప్రాణాన్ని అప్పగించాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై లేచాడా. గట్టిగా చప్పలు కొడదామా. అదుల్లాములో ఆశ్రయం ఇవ్వడం కాదు, పరలోకంలో ఆశ్రయం ఇవ్వడానికి తీసుకొని పోబోతా ఉన్నాడు. ఓ షాలోం ప్రార్థన మందిరం అనే అదుల్లాము సంగమా, దేవుడు నిన్ను అధికారిగా చేయునుగాక, దేవుడు నిన్ను అభివృద్ధి పరచునుగాక, దేవుడు నిన్ను అధిక బలముతో. అపవాదిగాడు ఆయుధాన్ని లాక్కుని వాడిని ఓడించి వాడి సొత్తును పంచిపెట్టే అధిక బలముతో నింపునుగాక, ఘనతతో నింపునుగాక, బలముతో నింపునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.